కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. తర్వాత ఆటోమేషన్ వచ్చింది. ఇప్పుడు అదే చర్చ కృత్రిమ మేధ చుట్టూ సాగుతోంది. నిపుణులు చెబుతున్నది ఒక్కటే, ఏఐ ఉద్యోగాలను పూర్తిగా అంతం చేయడం కాదు, ఉద్యోగాల స్వరూపాన్ని మార్చుతోంది. కానీ ఆ మార్పు వేగం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతుంది. ఏ క్షణంలో కంపెనీ నుంచి మెయిల్ వస్తుందో, అది ప్రమోషన్ గురించా లేక లే ఆఫ్ గురించా అన్న అనిశ్చితి అనేక మంది ఉద్యోగులను వెంటాడుతుంది. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు కూడా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. layoffs.fyi గణాంకాల ప్రకారం 2026 జూలై ప్రారంభానికే ప్రపంచ టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు 2025 మొత్తం ఏడాది నమోదైన లేఆఫ్లను దాటిపోయాయి. 2026లో ఇప్పటి వరకు ప్రపంచ టెక్ కంపెనీలు 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఏఐ ఆధారిత పనితీరుకు మారడం, ఖర్చులను తగ్గించడం, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రధాన కారణాలుగా పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 4 లేఆఫ్లలో దాదాపు 3 అమెరికా కంపెనీల నుంచే జరుగుతున్నాయి. అయితే ఆ తర్వాత అత్యధిక ప్రభావం కనిపిస్తున్న దేశం భారత్. మొత్తం లేఆఫ్లలో సుమారు 7% వాటాతో భారత్ 2వ స్థానంలో ఉందని పరిశ్రమ విశ్లేషణలు సూచిస్తున్నాయి. భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఐటీ సేవల సంస్థలు, స్టార్టప్లు ఏఐ ఆధారిత విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయి. దీంతో కొన్ని విభాగాల్లో కొత్త నియామకాలు మందగించగా, మరికొన్ని చోట్ల ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, ఇంటెల్, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థలు గత 2 ఏళ్లుగా పలు విడతల్లో ఉద్యోగులను తగ్గించాయి. భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు బహుళజాతి సంస్థలు, స్టార్టప్లు, ఎడ్టెక్ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే గత ఏడాది సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కూడా మరో విడతలో సుమారు 5,500 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్బాక్స్, గేమింగ్ తదితర విభాగాలు ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లేఆఫ్లు కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. ఐటీ, సాఫ్ట్వేర్ సేవలు, ఎడ్టెక్, కస్టమర్ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా కన్సల్టింగ్, ఫైనాన్స్ ఆపరేషన్స్ వంటి రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగంలో జనరేటివ్ ఏఐ చాట్బాట్లు, వర్చువల్ టీచర్లు, ఆటోమేటెడ్ అసెస్మెంట్ సిస్టమ్లు వేగంగా విస్తరిస్తుండటంతో ఎడ్టెక్ రంగంలో మొత్తం లేఆఫ్లలో 20% పైగా వాటా నమోదవుతోంది. నిపుణులు ఉద్యోగాల కోతలకు పలు కారణాలు చెబుతున్నారు. ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగటం, ఖర్చులను తగ్గించే వ్యూహాలు అనుసరించడం, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, ఆటోమేషన్ చేయడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఏఐని వ్యతిరేకించడం కంటే దానితో కలిసి పనిచేసే నైపుణ్యాలను అలవర్చుకోవటం అవసరమని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న నైపుణ్యాలను పెంచుకోమని సూచిస్తున్నారు. ఏఐ టూల్స్ వినియోగం, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ సమస్యల పరిష్కారం తదితర నైపుణ్యాలను మరింత పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తోందనే అభిప్రాయం పూర్తిగా సరైంది కాదు. కొన్ని ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ అదే సమయంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోలేదు. అలాగే ఇప్పుడు కూడా మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే వారికే భవిష్యత్తు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమే ఈ ఏఐ యుగంలో విజయానికి కీలకం. ఎగువ ప్రాంతాల